కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. 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 జయ 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 రామ్. జయ 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 రామ్. జై రామ్ జై రామ్ జై జై రామ్. జై రామ్ జై రామ్ జై జై రామ్. రామచంద్ర ప్రభు की పవన సుత హనుమాన్ की ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైన పర్వదినం. ప్రపంచం మొత్తానికే కాదు, విశ్వం మొత్తానికి కూడా శ్రీరామ నవమి. శ్రీరాముల వారు జన్మించినటువంటి పరమ పర్వదినం. ప్రపంచమంతా కూడా, ముఖ్యంగా అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా శ్రీరామచంద్రుణ్ణి ప్రేమిస్తారు, శ్రీరామచంద్రుని ఆరాధిస్తారు, శ్రీరామచంద్రుణ్ణి అనుసరిస్తున్నారు. కానీ ఆశ్చర్యమైంది, శ్రీరాముడిని మనం పూజిస్తున్నాం, సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. చాలా భక్తి తత్పరత కలిగిన పరమభక్తుని శ్రీరామునికి అన్న వాళ్ళు కూడా శ్రీరాముని అనుసరించటం లేదు ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే నన్ను ఎవరో ఒక ప్రశ్న వేశారు, మీకు భక్తులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఉన్నారు, నాస్తికులు నమ్మని వాళ్ళు ఉన్నారు, మీరేమంటారు స్వామి? నేను నమ్మని వాళ్ళని నాస్తికుల్ని ఎక్కువగా ప్రేమిస్తానాయా? ఎందుకనన్నా వాళ్ళతో ప్రమాదం లేదన్నా. భక్తులతో ఉందే 10 జరిగి 11వది కనుక జరగబోయినట్లయితే ఏమవుతారు? రామచంద్రుణ్ణి అమితంగా పూజించి ఆరాధించి ఆయన నామస్మరణలో మునిగిపోయిన రామదాసే జైల్లో పడేసి కొడుతుంటే ఏమన్నాడు? నీ దెబ్బకి ఉగరవలేకపోయానాయా, అందుకని ఈ విధంగా అన్నాను. ఎవడబ్బా సొమ్మని పులుకుతూ తిరిగేదవు రామచంద్ర. అంతకంటే పెద్ద తిట్టు తెలుగులో లేదు. రామచంద్రుడు లాంటి వాడిని భక్త రామదాస్ ఆ విధంగా అన్నప్పుడు మనం ఆఫ్టర్ ఆల్ తప్పు కాదు అది. ఎవరు మీ ఎందుకని చెప్పానంటే చూడండి, మనం ఈ విధంగా ఉంది, ఈ కష్టాలు వచ్చినాయి, భగవంతుడా ఎందుకు ఈ విధంగా చేశారు? నిజంగా ఏమైనా లోపం ఉందా? లేదు కదా, ఇన్ని చేశాం కదా, ఇంత భక్తితో ఉన్నాం కదా. తప్పకుండా భక్తికి ఫలితం వస్తుంది. తప్పకుండా మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ గురు భక్తికి, స్వామి భక్తికి, దైవ భక్తికి 100కి 100 పాళ్ళు కాదు, 100కి 1,00,000 పాళ్ళు, 1,00,00,000 పాళ్ళు, అనంత కోటి గుణితమై మీకు ఫలితం ఇస్తుంది. కానీ ఎప్పుడు కూడా అపజయం రాదు. ఈ సమయంలో సుదీర్ఘంగా చెప్పేటువంటిది కాదు. నేను చూస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా చూడబోతున్నారు, వాళ్ళకు కూడా సందేశం ఇవ్వాలి. కాబట్టి రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు. చెప్పటం కాదు, తీసుకురండి. ప్రతి ప్రభుత్వానికి నేను ఇది ఆదేశంగా వాళ్ళు భావించవచ్చు, ఒక ఆర్డర్ అనుకోవచ్చు, నా రిక్వెస్ట్ అనుకోవచ్చు, అప్పీల్ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదట ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేశ ప్రభుత్వం కానీ, ఏ దేశం యొక్క ప్రభుత్వం కానీ, ఆ దేశంలో ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి శాంతి భద్రత ఇవ్వాలి. ఏం ఇవ్వాలి? మొట్టమొదట శాంతి భద్రత. అమ్మయ్య ప్రభుత్వం ఉంది, ఇక మనకు పర్వాలేదు, మేము చక్కగా వ్యాపారం చేసుకుంటాం, మేము చక్కగా మా గృహాల్లో కార్యక్రమాలు చేసుకుంటాం,
ఎవరి వల్ల మాకు ప్రమాదం లేదు, రాత్రిపూట కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపోతాం, ఏ విధమైన దొంగల వల్ల, విద్రోహ చర్యల వల్ల, హంతకుల వల్ల మాకు ప్రమాదం లేదు అని ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తి సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా, శాంతి భద్రతలతో జీవించగలడో అది అప్పుడు నిజంగా స్వరాజ్యం, సురాజ్యం వచ్చినట్టు, రామరాజ్యం వచ్చినట్టు. కాబట్టి ప్రభుత్వం యొక్క మొట్టమొదటి బాధ్యత మిగతావన్నీ తీస్తాయి శాంతి భద్రత. కాబట్టి ప్రపంచంలోని దేశాలన్నీ కూడా తమ తమ దేశాల్లో శాంతి భద్రతలను ఏర్పరిచి ప్రశాంతి నిలయంగా చేసి అందరూ కలిసి ఈ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా చేసుకోవాలి అని చెప్పేసి కోరుకునేటువంటి పిచ్చివాడు విశ్వం అని చెప్పేసి చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ హెచ్చరిక కూడా చేస్తున్నాను ప్రభుత్వాధినేతలకి. మీరు కనుక నిర్లక్ష్యం వహించినట్లయితే భూమాతను గురించి కానీ, ప్రపంచాన్ని గురించి కానీ, శాంతిని గురించి కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి కనుక వికటించిందంటే తట్టుకోలేం మనం అని చెబుతూ అలాంటి ఆ ప్రకృతి వైపరీత్యాలకి మనం నాంది పలకవద్దని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ ఎటువంటి ప్రమాదం లేదని మనమంతా కలిసి రామరాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని చెబుతూ భారతదేశము శక్తివంతమై, ఎంతో శక్తివంతమై, ఇంకా ఎంతో శక్తివంతమై ముందు భారతదేశాన్ని సమైక్యం చేసి ప్రశాంతత చేసి ప్రపంచాన్ని నడిపించి ఒక మార్గంలో ఒక నాయకత్వం వహించి శాంతి ఇచ్చి రామరాజ్యంగా ప్రపంచం మొత్తాన్ని చేస్తుంది. ఎటువంటి సంకోచం లేదని ఈ శుభ సమయంలో, ఈ అభిషేక్ లగ్న మహా శుభ సమయంలో కూడా నేను మనసారా కోరుకుంటూ ఆ విశ్వగురుని హృదయపూర్వకంగా కూడా కోరుకుంటూ విరమిస్తున్నాను. అమ్మ అండ, విశ్వగురు రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష, సర్వజగద్రక్ష. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. అమ్మ అండ, విశ్వగురు రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష, సర్వజగద్రక్ష. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. అమ్మ అండ, విశ్వగురు రక్ష, ఇదే మనకు శ్రీరామ రక్ష. విశ్వగురు రక్ష, సర్వజగద్రక్ష. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. అసలు రామాయణము, రాముని జీవితం భారతీయుల యొక్క రక్తంలో కలిసిపోయింది, నిత్య జీవితంలో కలిసిపోయింది. రామ రామ ఏమిటి రా మాటలు, అయ్యో రామ అట్లా జరిగిందా, వాళ్ళు చూడు వాలి సుగ్రీవుల్లాగా ఎట్లా పోట్లాడుకుంటున్నారు, వాళ్ళు చూడు సీతారాముల్లాగా ఎంత అన్యోన్యంగా ఉన్నారు, వాళ్ళు చూడు చక్కగా రాంబాణంలాగా ఉన్నాడు. రాంబాణానికి తిరుగులేదు, కానీ రామబాణానికి కూడా తిరుగుందని నిరూపించినవాడు ఎవరైనా అంటే చెప్పండి, ఆంజనేయ స్వామి. రామ బాణం కంటే కూడా రామనామం గొప్పది. రాముడి కంటే కూడా రాముడిని హృదయంలో నిలుపుకున్నటువంటి భక్తుడు గొప్పవాడు. ఆ భక్తుడికి రాముడు కూడా సేవకుడే సేవ చేస్తాడు అని నిరూపించినటువంటిది ఆంజనేయ స్వామి. ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నాడు. అలాగా మనం ఉండాలి, ఆంజనేయ స్వామిలాగా. ఆంజనేయ స్వామిలాగా మనం ఉంటే రాముల వారు చక్కగా ఈయన చరిత్రలు పెట్టుకొని భజన చేయటం కాదు, ఆయన ధనుర్ధారి అయి వచ్చి కాపాడుతాడు. అలాగా రాముని హృదయంలో నిలుపుకొని రామరాజ్యం కనుక చేసినట్లయితే రామరాజ్యం సుసాధ్యం అవుతుందని చెప్పేసి కూడా దేశాధిపతులకి తెలియజేస్తూ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. అట్లాంటిది ఎంతో కూడా రామాయణం మనలో కలిసిపోయిందే, మిళితమైపోయిందే. అలాగా మిళితం కావాలి ఆధ్యాత్మిక. చివరిగా ఒక్కటి నా కోరిక ఏంటో, నేనేం కోరుకుంటున్నానో, ఏది ఈనాడు ప్రతి క్షణం కూడా మనసులో హృదయం అనుకుంటున్నానో ఒక్క చరణం చెప్పి విరమిస్తాను. అర్హత అధికారము అది నా లక్ష్యము. అర్హత అధికారము అది నా లక్ష్యము. అర్హతతో అధికారము పొంది, అర్హతతో అధికారము పొంది అనుకున్నది సాధించి తీరాలి. అర్హత అధికారము అది నా లక్ష్యము. అమ్మ అండ విశ్వగురు రక్ష, అమ్మ అండ
విశ్వగురు రక్ష వెన్నుదన్నుగా నా వెంట నిలువగా అష్టైశ్వర్యములు అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు అష్టసిద్ధులు అంగరక్షకులై నా ప్రక్క నిలువగా నా ప్రక్క నడువగా అర్హత అధికారము అది నా లక్ష్యము అర్హతతో అధికారము పొంది అనుకున్నది నే సాధించి తీరాలి. ఏమిటది? శాంతి, సమైక్యత. నా లక్ష్యము ఛాయం కోసం ఏమైనా సరే, ఎందుకు ఈ యొక్క జీవితం వచ్చిందో, ఎందుకు ఈ శరీరాన్ని లోకంలోకి ఆ పరమగురువుడు విశ్వగురువు తీసుకొచ్చాడో, అమ్మ తీసుకొచ్చిందో, దాన్ని విజయవంతంగా సాగించుకుంటూ ముందుకు పోవటమే ఈ క్షణం నుంచి, మొన్న బర్త్డే దగ్గర నుంచి కూడా మార్చి 5 నుంచి కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ, 50 మందికి తెలియపరుస్తూ చక్కగా సమైక్యమై మనం విజయాన్ని సాధిస్తామని కూడా చెబుతూ, శ్రీరామ జయం జయం, శ్రీరామ జయం జయం, శ్రీరామ జయం జయం. చెప్పండి, శ్రీరామ 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 रामचंद्र प्रभु की, पवन सुत हनुमान की, समस्त देवतामूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गौ माता की, मातृश्री जननी की सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शांति शांति शांति.